ఓకే ఓకే షఫీ గారు నమస్తే. అసలు ఈ కల్మా వాట్ ఈస్ కల్మా, అట్లాగే వాట్ ఈస్ ఫతిహా? సార్ యాక్చువల్గా విషయం ఏంటంటే సూర్య ఫాతిహా అది ఖురాన్లో ఉన్న అధ్యాయాల్లో మొదటి అధ్యాయం పేరు సూర్య ఫాతిహా అది, అంటే ప్రారంభము అని చెప్పేసి. కలిమా అంటే అది ఒక వాక్యం అనమాట, విశ్వాసానికి సంబంధించిన వాక్యం. ఏదైతే ఇప్పుడు సైదాబాద్కి సంబంధించి సక్సెస్ స్కూల్లో కలిమా హోంవర్క్ ప్లస్ సూర్య ఫాతిహాకి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడం జరిగింది ఒక హిందూ అబ్బాయికి. అది 100% తప్పది, దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇక్కడ మొదటి విషయం. మరొక విషయం ఏంటంటే యాక్చువల్గా ఏ స్కూల్ అయినా కానీ అది స్టేట్ సిలబస్ పర్మిషన్తో నడుస్తుందా, సెంట్రల్ సిబిఎస్ఈ పర్మిషన్తో నడుస్తుందా, దానికంటూ కొన్ని నామ్స్ ఉంటాయి. అయితే ఒక స్కూల్ ఎప్పుడు కూడా మత విశ్వాసాలని బోధించకూడదు, అకాడమిక్స్ ఏవైతున్నాయో అవి మాత్రమే టీచ్ చేయాలన్నది కండిషను. అది ఏదైనా కానీ కొన్ని స్కూల్స్లో ఖురాన్ టీచ్ చేస్తున్నారు, కొన్ని స్కూల్స్లో భగవద్గీత టీచ్ చేసేవారు, కొన్ని స్కూల్స్లో బైబిల్ టీచ్ చేస్తూ స్కూల్స్ రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే వాటికి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు మనం. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే పిల్లలకి చదివిస్తున్నారో, ముస్లిం పిల్లలకి ఖురాన్ చదివిస్తున్నారా దట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అడిగారు. ఎప్పుడైతే హిందూకి సంబంధించిన పిల్లలకి ఖురాన్ బోధించడము అన్నది చాలా బ్లండర్ మిస్టేక్, అది 100% తప్పది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దానికి సంబంధించి టీచర్ మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా స్కూల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర యాక్షన్ తీసుకుంటేనే వేరే స్కూల్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉంటాయి. ఈ ముస్లిం మేనేజ్మెంట్ అనే కాదు, క్రిస్టియన్ మేనేజ్మెంట్ అనే కాదు, హిందూ మేనేజ్మెంట్ అనే కాదు, ఎవరైనా కానీ. అయితే ఇక్కడ అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎడ్యుకేషన్లో అకాడమిక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఒక పెద్ద సబ్జెక్ట్ మిస్ అవుతుంది. అదేంటంటే మోరల్ సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది. ఈ మోరల్స్ టీచ్ చేసేటప్పుడు స్పెషల్గా నేను చెప్తున్న విషయం ఏంటంటే భగవద్గీత వెలుగులో మోరల్ స్టడీస్ ఉండాలి, బైబిల్ వెలుగులో మోరల్ స్టడీ ఉండాలి, ఖురాన్ వెలుగులో మోరల్ స్టడీస్ ఉండాలి. అయితే ఇప్పుడు హిందూస్ పిల్లలు ఉన్న దగ్గర భగవద్గీత, క్రైస్తవుల దగ్గర బైబిల్, ఖురాన్ ముస్లింల దగ్గర ఇలా అయ్యేది కాదు. వాస్తవం నేను కోరుకుంటుంది ఏంటంటే యాక్చువల్గా మన భారతదేశం విశ్వగురుగా ఉన్నటువంటి దేశం ఇది. అయితే ఆధ్యాత్మిక దేశం మనది. పిల్లలకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. అప్పుడు పిల్లలకు తెలుస్తుంది, ఓకే ఈ వేర్వేరు భాషల్లోనే ఉంది, ఇది సంస్కృతంలో ఉంది, ఇది అరబీలో ఉంది, ఇది చూసుకుంటే అరామిక్లో ఉంది, లేకపోతే హెబ్రూలో ఉంది, భాషలే వేరు తప్ప మెసేజ్ ఒకటే అన్న విషయం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనమందరం మనుషులమే, మానవత్వాన్ని మించింది ఇంకేమీ లేదు. కాబట్టి ఇక్కడ మోరల్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు గౌరవించాలి అన్నది హిందువులదా, క్రైస్తవులదా, ముస్లింలదా, మానవులది. తల్లిదండ్రులు గౌరవించాలన్న విషయం భగవద్గీతలో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. మోరల్ స్టడీస్ చెప్పేటప్పుడు విత్ రిఫరెన్స్ ఇచ్చుకుంటూ 3 గ్రంథాల నుంచి చెప్పాలి, మోరల్సే చెప్పాలి తప్ప మతానికి సంబంధించిన విశ్వాసాల గురించి బోధించి ఇది ఇస్లామిక్ విశ్వాసమో, క్రైస్తవ విశ్వాసమో, హిందూ విశ్వాసాన్ని బోధించడం తప్పు. ఇప్పుడు యాక్చువల్గా ఇది టీచర్ రాశారు దాంట్లో, ఇది వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టీచర్ ఆ పని చేయగలరా? యాక్చువల్గా టీచర్ తప్పు చేశారంటే టీచర్ది మాత్రమే తప్పు ఉండదు, మేనేజ్మెంట్ది కూడా తప్పు ఉంటుంది. ఎలా 2 రకాలుగా. మేనేజ్మెంట్కి తెలియకుండా టీచర్ చేశారు అంటే మేనేజ్మెంట్ తెలియకుండా టీచర్ చేస్తున్నారంటే అది మేనేజ్మెంట్ తప్పు. అంటే అంత మాత్రం అప్రమత్తంగా లేకపోవడం కూడా తప్పే అది. అంటే టీచర్ ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండాలి. మేనేజ్మెంట్ తప్పిది యాక్సెప్ట్ చేయాల్సిందే. వెంటనే మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకొని టీచర్ని తీసేశారు, కానీ మేనేజ్మెంట్ మీద ఏంటి యాక్షన్ అన్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. ఇక నేను చెప్పాల్సిన గమనించండి, చూడండి సార్, ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తే ప్రాబ్లం గురించే డిస్కషన్ చేయడం కాదు కావాల్సింది, పరిష్కారం ఏంటి అన్నది కావాలి. పరిష్కారం ఇప్పుడు చూడండి, ఎక్కడో దగ్గర రిలీజియన్కి సంబంధించిన ఒక ఇష్యూ జరిగిందంటే అది రాజకీయ నాయకులకి అది ఏమైపోతుందంటే అది ఒక మేతలా మారిపోతుంది. ఇంకా డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే ప్రజలు విడగొట్టండి, వాళ్ళైతే ముస్లింలు హిందువులు ఎడగొడతారు, వీళ్ళైతే హిందువులు ముస్లింలు ఎడగొడతారు, ఇలా ఈ మత పార్టీ ఆ మత పార్టీ అని అందరూ అలాగే ఉన్నారు. అందరూ ఓల్డ్ సిటీ అయినా న్యూ సిటీ అయినా కానీ అలాగే ఉన్నారు. ఇక్కడ పరిష్కారం వైపుకి వెళ్ళాలి. పరిష్కారం అంటే మోరల్ స్టడీస్ కోసము స్పిరిచువాలిటీ అనేది అవసరము, భగవద్గీత టీచింగ్ అవసరము, బైబిల్ ఖురాన్ టీచింగ్స్ అవసరము, మోరల్ వాల్యూస్ తీసుకొని రావాలని చెప్తున్నాను నేను. అంతే తప్ప అది అటువైపుగా ఆలోచించకుండా ఇప్పుడు ఇష్యూ చేసుకుందని రాజకీయం చేసుకోవద్దు అని చెప్తున్నాను. కానీ ఒకే అంశాన్ని పదే పలు స్కూళ్లలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఒక రకమైనటువంటి దాడిగా భావించవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇది రాజకీయంగా చేసేటువంటి వాదన. ఇక్కడ క్లియర్గా మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు అక్కడ ఏం జరిగింది, ఇన్సిడెంట్ అక్కరైనప్పుడు దాన్ని రాజకీయంగా కాక వేరే రకంగా చూడడం ఎలా సాధ్యపడుతుంది అనేది విషయం ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గా చూడండి అంటున్నాను. ఏం జరిగింది అక్కడ 25 మంది స్టూడెంట్ పిల్లలు ఉన్నప్పుడు 24 ముస్లిమ్స్ ఉన్నారు, ఒకళ్ళు హిందూ ఉన్నాడు. అక్కడ రాయడం తప్పది. జరిగినప్పుడు వెంటనే పేరెంట్స్ వెళ్ళారు, అమ్మాయి వాళ్ళ మమ్మీ వెళ్ళింది అడిగింది, అక్కడే వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. మేనేజ్మెంట్ మిస్టేక్ ఉన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే 100%. ఆ ఇన్సిడెంట్ ని క్లోజ్ చేయాలి. అది
మతపరంగా మార్చేసి కంప్లీట్గా ఇది ఒక అంటే ఎడ్యుకేషనల్ జిహాద్ అని తీసుకొస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ జిహాద్ అని చెప్పేస్తున్నారు. యాక్చువల్గా దీన్ని ఇంత ఎగ్జాగరేషన్గా తీసుకురావడం తప్పు అని ఇప్పుడు చెప్తున్నారు. ఆర్మూర్ దగ్గర ఇటీవల రీసెంట్ ఒక 2 months బ్యాక్ ఆర్మూర్ దగ్గర ఒక స్కూల్లో ఆర్మూర్ దగ్గర ఏం చేశారు చెప్పండి, మీరు చెప్పండి. ఒక స్కూల్లో హిందీ మాత్రమే అక్కడ పాఠ్యాంశం అవును చెప్పాల్సింది. అవును, కానీ టీచర్ ఉర్దూ బోధించడం మొదలుపెట్టి ఉర్దూలో ఏబిసిడీలు ఉర్దూలో అలీ బాపా అని రాసిచ్చారు, హోంవర్క్ రాసిచ్చారు. అదే నేనేమంటానంటే అదర్ దాన్ సిలబస్ చదివించకూడదు, తప్పు. మొదటి విషయము, చదివిస్తే యాక్షన్ తీసుకోవాలి. దీని వెనక ఇంకేదో కుట్ర ఉంది అని చెప్పేసి ఏదో చెప్తున్నారో దాన్ని ఎగ్జాగరేషన్ అంటాను నేను. అంటే ప్రాబ్లమ్ ని ఇంకా పెంచుకొని విడగొట్టుకోవడమే తప్ప పరిష్కారం వైపు ఆలోచించట్లేదని చెప్తున్నాను నేను. పరిష్కారం వైపు ఆలోచించమని చెప్తున్నాను.